అబ్రహాం ఇస్సాకు సందర్భం మీకు తెలుసు, నేను టూకీగా అవుట్లైన్స్ చెప్తాను వినండి. అబ్రహాం ఇస్సాకు సందర్భం అని చదువుతున్నప్పుడు అబ్రహాం గారిని దేవుడు అడిగాడు, ఆయన ఈయనకి తండ్రి, ఈయన ఇస్సాకుకు తండ్రి. ఆ తండ్రి ఈ కొడుకుని అడిగితే ఈ తండ్రి ఈ కొడుకుని తీసుకుని వెళ్ళాడు. దేనికి? బలి ఇవ్వడానికి. ఆ తీసుకుని వెళుతుండగా 3 రోజుల ప్రయాణం, అంత దూరం వెళ్ళిపోయారు. ఆ ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత జరుగుతుంది, ఆ కొడుకుని కట్లు మోయమంటున్నాడు. ఆ కట్లు మోసిన తర్వాత పైకి తీసుకెళ్తున్నాడు. ఆ పైకి తీసుకెళ్ళి అప్పుడు క్వశ్చన్ అడిగాడు వాళ్ళ అబ్బాయి ఇస్సాక్ గారు, డాడీ అన్నీ ఉన్నాయి, గొర్రె పిల్ల లేదని అడిగినప్పుడు వాళ్ళ డాడీ కనుసైగలతో మాట లేకుండా ఆ గొర్రె పిల్ల నీవే అన్నప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు చెప్పండి? మాట విన్నాడా? వినలేదు? విన్నాడు. నీకు వయసు అయిపోయి శాతస్థం భక్తి ఎక్కువైపోయింది, పరలోకమందున్న తండ్రి నరబలు అడుగుతాడా? అసలు ఏంటి నీ భక్తి ఏంటి? అసలు ఎలా పట్టుకున్నా నన్ను పట్టుకో చూద్దాం అన్నాడా? కానీ వాళ్ళ నాన్న మాట వింటున్నాడంటే అబ్రహాం ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడు ఒకసారి మీరు చూడండి. ప్రాణాలు పోవడానికి కొడుకు రెడీ అవుతున్నాడంటే వాళ్ళ మధ్య ఉన్న ఆ బంధం ఎంత సున్నితంగా చక్కగా కొనసాగుతుందో చూడండి. బహుశా ఎలా అంటాడేమో, డాడీ మీకు విషయం చెప్పాలి, ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి మీరు అల్లాడిపోతున్నారు, ఈ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ కొడుకుగా నేను చచ్చిపోవడానికి రెడీ తండ్రి అంటాడు. ప్రశ్న అడుగుతుందని చెప్పండి, మన కోసం చచ్చిపోయేంత కొడుకులు ఉన్నారంటారా? మా నాన్న కోసం చచ్చిపోదాం అనుకుంటున్నాండి ఇవాళ అని వాళ్ళు ఉన్నారా? నాన్న చంపేస్తున్నారు. BMW కారు కొంటావా చచ్చిపోమంటావా అన్నాడు. నేను